ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీకు శుభాలను తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయం దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి శక్తివంతులుగా గంభీరమైన వారిగా మిమ్మలను నిలవబెట్టడానికి అద్భుతంగా తన వచనాన్ని మీకు దయచేస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయం 11లో కీడు కాలమున ఆపత్ కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను. అవును ప్రియ సహోదర సహోదరి, ప్రస్తుతం నీవు కీడు కాలంలో ఉన్నావా? నిన్ను చూసే ప్రభు ఈ మాట చెప్తున్నారు. ప్రస్తుతం ఒక శోధన చేత పీడింపబడుతున్నావా? లేదా ఆత్మీయంగానో శారీరకంగానో నీ జీవితంలో ఏదో ఒక వేదన బాధ వలన కృంగిపోతూ కలతతో నిండి ఉన్నావా? దేవుడు అంటూ ఉన్నారు, ఏదైతే నిన్ను బాధకు గురి చేస్తూ కన్నీటి పర్యంతం అయ్యేలా నీ మనస్సును బాధిస్తుందో వాటన్నిటిపైన దేవుడు అధికారము తీసుకోబోతున్నాడట. ఆ శత్రువును దేవుడు ఎదుర్కోబోతున్నాడట. ఎందుకంటే శత్రువును తన యొక్క అనుచరులైన దుష్ట మనుషులను ఎదుర్కోవటం, వారితో మాట్లాడి జయించటం అది మన వలన అయ్యే పని కాదు. కానీ దేవుడు మనకు ముందుగా ఆయన శత్రువుని ఎదుర్కొంటాడట. తన అనుచరులైన దుష్ట మనుషుల్ని దేవుడు ఎదుర్కొంటాడట. ఎదుర్కొని మనతో దేవుడు అంటున్నారు, నేనున్నాను, నేను మాట్లాడతాను, నీ పక్షముగా నిలబడతాను, ధైర్యం ఇస్తాను, నువ్వేం చేయాలో ఆ వర్క్కు సంబంధించిన సామర్థ్యతను నేను నీకు ఇస్తాను అంటూ దేవుడు ఈరోజు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎదిరించే శక్తి సాతానుకు లేదు, దుష్టునికి లేదు, దుష్ట మనుషులకు లేదు. దేవుడు దేవుడే, దుష్టుడు దుష్టుడే. కనుక మనం చేయాల్సింది దేవుని సన్నిధిలో రోషం కలిగి, ప్రభా నేను ఏమై ఉన్నానో అది నీ కృప వలనే విశ్వాస మూలముగా మీరు ప్రార్థించగలిగితే నా దేవుడు నా ప్రక్కగా నిలబడగలడు, నా దేవుడు నా కొరకు ఏదైనా చేయగలడు, నా దేవుని వలన నేను ప్రాకారములను దాటగలను అని దావీదు పలికినట్లే నిశ్చయముగా మీరు యుక్తమైనది పలికి ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మీ కొరకు లేవబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పటి నుండి మీ పరిస్థితుల్లో, మీ కుటుంబపు పరిధిలో ఒక మార్పును మీరు చూడబోతున్నారు. ఆ మార్పు యేసుక్రీస్తు ద్వారా మీకు ఈరోజే అనుగ్రహింపబడుతుంది. సాతాను కార్యాలు లయము కాబోతున్నాయి. శీఘ్రముగా దేవుడు దాని తలను చిత్తకదొక్కబోతున్నాడు. సిలువలో ఆయన మన కొరకు అపవాదిని జయించినట్లుగా మీ పక్షముగా మీరు జయించలేరు, మనము జయించలేము. అందుకే మన పక్షముగా ఆయన కలుగజేసుకొని జయించి మనలను జయవీరులుగా నిలబెడతాడట. ఆమేన్. నీకు విరోధముగా ఉన్న వారి కొరకు ప్రార్థించండి. దేవుడు వారి పట్ల మీకు కార్యములు జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.